Beyond the expectations. Let's begin the show. ఏదో తేడాగా ఉందేంటి? ఇట్లా పడతాను ఓడేస్తాను లైట్లు వద్దు. హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎట్లున్నారు? అందరికీ శుభరాత్రి. వాయిస్ ఎత్తుపడతారంట. సో చాలామంది హర్రర్ ప్రాంక్ అడుగుతున్నారు కదా, సో ఇప్పుడు పోయి హర్రర్ ప్రాంక్ చేద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా మూగది ఏం మాట్లాడటం లేదు. సాహసమే చేయరాడింపక ఏమ్మా జాలీ మాస్టర్, నీకేమమ్మా? యా యుద్ధం అమ్మా, నీ గురించే చెప్తుంది. యాక్చువల్గా పార్టీ ఉంది, ఫంక్షన్కి పోతున్నా. ఇట్లా డిస్కషన్స్ ఉన్నప్పుడు మనము ఫంక్షన్ ఇస్ దేర్. బాగున్నావులే, నేను చూసుకుంటాను. పోతాను, ఏం లేదు. నా ఫ్రెండ్కి రెండో పెళ్లి జరుగుతుంది, అందుకు. అంటే నువ్వు కూడా ఏమన్నా ప్లాన్లో ఉన్నావా? నీకు నీ ఫ్రెండ్కి జరుగుతుందని నువ్వేమన్నా ప్లాన్లో ఉన్నావా? ఏంది రెండో పాప అంటే? ఏంది కూతురు పుట్టింది అన్న? నాకేం చూడలేదు. మా నేను పోయిస్తాను. డాడీ పోతాను. అది చెప్తే కదా, ఒకటి చిన్న ఫంక్షన్ ఉంది. ఈ టైంలో ఏం ఫంక్షన్ రా? మళ్ళా నువ్వు పోయేది ఎప్పుడు, వచ్చేది ఎప్పుడు? బెంగళూరు నుండి వస్తున్నాడు, వాడిని కలిసి వచ్చేయడం. అంతే, వచ్చేస్తా ఒక 2 గంటలు, అట్లా 2 hours 3 hours. 2 గంటలా? అంతే, 2. చాలా తక్కువ అయింది అనుకుంటున్నావు కదా? ఊరికే ఉండప్ప, 2 గంటలు అంటే తక్కువ అంటే ఎప్పకు. వచ్చేస్తా, అందుకే కదా ఇంకా ఆడ పెట్టలేక పాపం పెట్టండి. సర్లే, వాకి వేసుకుంటావు, అది వేసుకుందరా? నాయన నువ్వు వేసుకొని పో, నేను వేసుకున్నాను. లేచి తీలేను కానీ నీకు. అదే టీవీ ఆఫ్ చేసి. వద్దులే, టీవీ ఉంటే ఆ లైటింగ్ కి మీకు టెన్షన్ ఉండకపోకుండా ఉంటుంది. అంతేగా? బిరిగ్గరాపా. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. పద్దు, రింగన్ బాగందానా? ఏమవుతా? నీకు ఏడ్చినట్లు వినపడలేదా? వినిపిస్తుంది. ఈ బాబు పలికి సాగుదలే, ఎంత అడిగేది వేస్ట్ దీన్ని. ఇది రియలైజేషన్. yes.
ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా. మే అత్తయ్య ఏ టింగిరి బాగుండానా చెప్పండి అత్తయ్య వాళ్ళు కొడుతున్నారు. నీకు ఏడు వినపడలేదా? మంచిదే లేండి అత్తయ్య, పడుకోండి. మన ఇంట్లో నిధి ఉంటుంది లేండి. ఆ? నిధి ఉంటే అట్లా ఏడుపు వినిపిస్తుందంట. నిధి ఉంటే ఏడు వినపడుతుందా? ఉమ్, యాడుంది నిధి? మన ఇంట్లో ఉంది. మన ఇంట్లో నిధి ఉందా? ఉమ్. బిస్కెట్ తింటారా? అసలు నువ్వు ఏడు వింటానవో లేదో నాకు అర్థం కాలే. నువ్వు నిద్రలో ఏం వదులుతానవో నాకే తెలియదు. నిన్ను కొండపోయి ఆడన్నా పెద్ద అండాలు మన ఇంట్లో నిధి ఉందంట. కింద భూమిలో పోయి పెట్టినారంట. పనుకో, నిద్రలో ఆడ వదులుతానవు కానీ నువ్వు ఏంది మాట్లాడుతానవో నీకే తెలియలే. తాగిన వాళ్ళు కూడా మాట్లాడరేమో అట్లా. పడుకో, నిన్ను కదుపుతాను చూడు. నేను నాది బుద్ధి తక్కువ, నా చెప్తా నేను కొట్టుకోలే. నేను ఇప్పుడే ఒక 2 క్వార్టర్లు వేసుకొని వచ్చినాను. రేయ్ పడుకో, మూసుకొని పడుకో. మెంటల్ మగన్ దాని ఉన్నట్లున్నావు. పద్దు 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 ఏమత్తయ్య పైకి లే నువ్వు. ఏమత్తయ్య ఓయమ్మ తల్లి, అప్పటి నుంచి ఏడుస్తాండేది నువ్వేనా? లే నువ్వు లే, నీతో మాట్లాడాలి. లే పద్దు, లేస్తావా? నేనేమన్నా విడిసల్లా? ఏం చెప్పండి. నువ్వు లేచి కూర్చో చెప్తా. నువ్వు లేచి కూర్చో పద్దు. అలా నసుకుతావేంటయ్యా? నీ ప్రాబ్లం ఏంటో నాకు తెలియాలి కదా. ఏం బాధ చెప్పు పద్దు. అట్లా ఏడ్చద్దు పద్దు, నాకు భయం అవుతుంది. అప్పటి నుంచి నువ్వే ఏడుస్తావు. నాకు ఊరికి అది ఉంది, నిధి ఉంది, బంగారు ఉంది, అండాలు ఉన్నాయని చెప్తావా? పద్దు ఏడ్చద్దు. ఇట్లా అర్ధరాత్రి అప్పుడు ఏడ్చకూడదు పద్దు. చెప్పు పద్దు, ఏం బాధ నీది? లేసన్న కూర్చో పద్దు. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకదు. కొట్లాడినారా మీరిద్దరు? ఏమన్నా కొట్టినాడా? నిన్నే తిట్టినాడా? యా పొద్దు కొట్లాడలేదు మేము, యా పొద్దు కొట్టలేదు అత్తయ్య. మళ్ళీ ఇంకెందుకు ఏడుస్తావు? తిన్నదానికి ఏడుస్తానవా మారక్క? నీ కొడుకు గుర్తుకొస్తున్నాడు అత్తయ్య. ఏమే నీ మూడు గుర్తొస్తున్నాడా? ఒకసారి లేయి నువ్వు పైకి, ఒక్కసారి లేయి, నీ పుణ్యం ఉంటుంది. లే ఏమత్తయ్య? ఒక మాట చెప్తా నేను. లే ఒక మాట చెప్తాలే. ఇట్లా కూడా చెప్పచ్చు. వద్దొద్దు, నీకోసమే చెప్తాలే. ఏమత్తయ్య? నీకి నీ మొగుడు గుర్తొస్తున్నాడా? ఇంకా పోయినాడు. ఇప్పుడే కదా పోయినాడు. 1 గంట అయిందా, 1.5 గంట అయిందా? అప్పుడే గుర్తొస్తుందా? గుర్తొస్తున్నాడా నీకు? ఏం నీ మొగుడు ఏమన్నా అమెరికాలో 1 ఏడాది అయిందా, 2 ఏళ్ళు అయిందా అమెరికాలో ఉండి? చూడు బిడ్డయ్యకి ఇప్పుడే 1 గంట అయింది అత్తయ్య పోయి. గంటకే నీకు ఏడుపులు వస్తున్నాయా? ఓయమ్మ ఓయమ్మ నాయన, మీరెక్కడ మూడు పెళ్ళారా నాయన? ఇట్లా వినోదమైన వాళ్ళని నేను ఏడ చూడలేదప్ప. ఇట్లా విచిత్రం వీళ్ళని, ఇట్లా విచిత్రమైన మూడు పెళ్ళాలని. ఓయమ్మ ఓయమ్మ, మేము కాపురం చేసినాం కానీ మా ఆయన వారాలు పడి క్యాంపులు పోతాండే, 4 రోజులు పోతాండే, 3 రోజులు పోతాండే. మేము ఇట్లా ఇట్లా పడలేదమ్మా ఒకలు. అందుకే కదా విష్ణు జాబ్కి కూడా పంపిలా. అంతేగా. ఇప్పుడే నువ్వే ఒప్పుకుంటు. పిచ్చి మారెక్కున్నట్లుంది ఇది. పనుకో తల్లి. నిన్న కాదు, ఇంట్లో నిధులు బంగారు ఉంటే ఏడుస్తాయా? నీ మగ మండ మారెక్క. నవ్వు గజ్జలు గలగల అనే సౌండ్ వస్తుంది కానీ ఏడుపులా. నీ ఏడ్చుకుంటూ నువ్వు నన్ను భయపెట్టేస్తావా?
నిధులు ఉన్నాయంటే అండాలని పడక మొగుడు కావాలంట మొగుడు దస్ మగన్ దానికి సొమ్మి మగంది మొగుడు పక్కలో లేకుంటే నిద్ర రాలేదేమో. ఓయమ్మ నాయనా ఓడు దేవుడా ఇట్లా వాళ్ళు నేను ఏడా చూసి లేదమ్మా భూమి మీద. ఇదేంది ఇదేందా ఇదే వద్దు లైట్లు ఆఫ్ చేసినాం కదా, లైట్లు ఎట్లా పడినాయి? పండుకోరు యాలతే మీరు అసలు. నీకెందుకు పద్దు, నువ్వు ఎట్లా ఉన్నా నిద్రపోతావు. నువ్వెక్కడ దేవర దున్నపోతే నిద్ర ఇది. లైట్లు ఆఫ్ చేయలేదా నువ్వు? ఆఫ్ చేసిన మళ్ళీ లైట్లు ఎట్లా పడతాయి పద్దు? యా లైట్ పడలేదు అత్తే. ఒకసారి కళ్ళు తెరిచి చూడు. అయ్యో రామా, నువ్వు ఆఫ్ చేయలేదు. నిద్రలో ఆఫ్ చేసినానని చెప్తానవా? లేసి ఆఫ్ చేయపో. యాలతే అట్లా సాగు కొడతారు. ఫస్ట్ లైట్ ఆఫ్ చేయపో. లైట్లు ఆఫ్ చేయి. నాకు నిద్ర రాదు లైట్లు ఉంటే. స్వామి నారాయణ. నాయన ఇట్లా నాయన లైట్లు ఇట్లా పడతాను. ఓడేస్తాను ఈ లైట్లు. పద్దు లైట్లు నువ్వు వేసినావా? నేను ఆఫ్ చేసినా కదా అత్తయ్య. మళ్ళీ పద్దు లైట్లు చూడు పద్దు, లైట్లు ఎట్లా పడతాను పద్దు. పద్దు చెప్పండి అత్తయ్య. ఏంది పద్దు లైట్లో వంతకవి ఎట్లా పడతాను పద్దు? నాకు భయం అవుతుంది. ఏంటి భయం అవుతుంది అత్తయ్య? మళ్ళీ నువ్వు లైట్లు ఆఫ్ చేసి నేను కూడా చూసినాను కదా పద్దు. వానమ్మ ఎవరు వస్తారని. వాని అక్క వాని అమ్మ వాని ఆలింగ నాకు మెంటల్ వస్తుంది. ఫస్ట్ లైట్ ఆఫ్ చేయపో. ఇది రెండోసారి అత్తయ్య. మళ్ళీ నాకు అవి ఎట్లా మా ఇదేంది రా నాయన లైట్లు పడేది ఏంది? వంతకవి ఎట్లా పడతాయి పద్దు? నువ్వు ఆఫ్ చేసావు కదా పద్దు, నేను చూసినాను. మళ్ళీ అవి ఎట్లా పడినాయని నాకేం తెలుసు. నీకెట్లా భయం లేదు పద్దు? అంత సులువుగా మాట్లాడుతున్నావు. మన ఇంట్లో మనకేం భయం? పండుకోండి అత్తయ్య. అవంతకవే లైట్లు పడితే భయం కాదా? వాని అమ్మా నీ మనిషి, నువ్వు మనిషివేనా? లేదత్తయ్య. నువ్వు ఆఫ్ చేస్తానవో వేస్తానవో నాకే అర్థం కాలేదు నాయన. ఏదో తేడాగా ఉందేంటి? వద్దు ఏమత్తయ్య? ఏంది
పొద్దు మళ్ళీ లైట్ పడింది. నేను ఇప్పుడు కదా పొద్దు ఆఫ్ చేసినాను. మళ్ళీ మీరే ఆఫ్ చేసినారు, నేను కూడా ఆఫ్ చేయలే. నాకు మోషన్స్ అవుతున్నాయి, పండుకోండి అత్తయ్య. మోషన్స్ అయితే అట్లా ఎందుకు నిద్రపోతావు? నువ్వు బాత్రూమ్ పోతారు. అంతేగా. కాఫీ టీలు ఎక్కువ అయిపోయి నాకు మోషన్స్ అవుతున్నాయి. ఇంకా దాగు రోజు 10 3 సార్లు అవుతున్నా అత్తయ్య. 4 సార్లు దాగు. బాత్రూంలో బకెట్ పెట్టుకొని కూర్చుండు. ఇప్పుడు మోషన్స్ అవుతానే అంటే బాత్రూంలో కూర్చోాలి కానీ మళ్ళీ ఎందుకు పడుకున్నావు నువ్వు? లైట్లు పడతానాయంటే నాకు భయం అవుతుందంటే నువ్వేంది? అసలు నీకేందివి? అసలు నీకేంది? ముడ్డికి కూడా ఎచ్చగాలే నీకు నేను మాట్లాడే మాటలు. మీరు ఆఫ్ చేసినారో లేదో? నేను ఆఫ్ చేసి వచ్చినాను, నీలాగా కాదు. ఆఫ్ చేయకున్నా ఆఫ్ చేసినాను. వానమ్మ ఏంది అత్తయ్య పండుకొని బాతో వద్దు. అత్తయ్య నిజంగా లైట్లు పడతానే పొద్దు, నాకు నిజంగా భయం అవుతుంది. అయితే వజ్రాలు ఉన్నాయి లేండి అత్తయ్య. యాడా? ఇంట్లో. నీ తలకాయలోనా? ఇంట్లో అత్తయ్య, ఇంట్లో. వజ్రాల నా బొందా వాని అమ్మ వాని అక్క వాని ఆది వాని అమ్మ. ఇంకా నాకు మెంటల్ వస్తుంది. వజ్రాలు ఉన్నాయి, రత్నాలు ఉన్నాయి, మాణిక్యాలు ఉన్నాయి, అండాలు ఉన్నాయి అనుకుంటూ నీకేం సొగిలే? లైట్లు పడతానాయంటే వజ్రాలు ఉన్నాయంటావు. మళ్ళీ అయితే షార్ట్ సర్క్యూట్ ఏమో లేండి, పండుకోండి. అంటే అట్లా వస్తే కరెంట్ షాక్ కొట్టి ఏమన్నా అయిపోతే? అత్తయ్య దుప్పటి కప్పుకొని పండుకోండి అత్తయ్య. ఊరికే ఏంది అత్తయ్య ఇది లొల్లి? నిండా దుప్పటి కప్పుకొని పండుకోండి అత్తయ్య. వాని అక్క వాని అమ్మ నాకు వచ్చింది నాయన. ఇది లేచి ఇది అక్కడ పీడైపోయింది. ఈ పాప కొంపులో అంటే ఎందో జరుగుతుంది నాయన. నాకు ఏదో హ్యాపీగా అనుకుంటా అంటే నేను నేనమ్మ వాని అక్క ఈ టెన్షన్లే నాకు. వాడు దేవుడా బయట కూడా ఎందుకు గాలి దయ్యాలు వచ్చినట్లు అరుస్తుంది నాయన. గాలి ఏందో గాలి అట్లా పోసుకుంటుంది దయ్యం మరిచినట్లు. ఈ పొద్దున్నే ఆ పక్కలు వేసినాను నేను. లే నా కొడక లోఫర్, నా కొడక నువ్వు అప్పటి నుంచి నా కొడక రాలే. నా కొడక చేసుకొని ఎక్కడ కోసం నేను చెప్పేది విను. తప్పైతే అప్పుడాడు తప్పైతాడు. నువ్వు గురించింది ఒక నిమిషం చెప్పేది అట్లా కాదు. నేను చెప్పేది నిద్రపోయే వాళ్ళని పొద్దాంకులు అయితే నీ పెండ్లామేమో నిధి ఉంది, బంగారు ఉంది, వజ్రాలు ఉన్నాయి, మాణిక్యాలు ఉన్నాయి. తప్పు లేదు. లోపల నా పడక వాని అమ్మ వాని అక్క వాని ఆలి ఇన్సర్ట్ చేసుకొని పోతావాలే ఎక్కడ పోయినావులే. విను నేను చెప్పేది విను. తప్పైతే ఇట్లా కాలర్ పట్టుకొని కొట్టు. తప్పైతే కాలర్ చెప్పు. వద్దు నీకు ఇస్తా, నేనే ఇస్తా. ట్రస్ట్ చేయను. చెప్పు. నేను డోర్ ఓపెన్ చేసి లైట్ వేసిన ఫస్ట్ మిమ్మల్ని తొక్కుతానేమో బై మిస్టేక్ గా. తొక్కకోకుండా లోపలికి వాకి రాత్రిపూట్లు ఎవరైనా లోపలికి వస్తే ఫస్ట్ ఏం చేస్తారు? లైట్ వేస్తారా లేదా? టీవీ ఉంది కదా. టీవీ లైట్ కనపడలేదు నాకు సరిగ్గా. అంటే నీకేమన్నా చెత్వారి కాదమ్మా, కనపడలేదు. జెన్యూన్ గానే కళ్ళు దొబ్బినాయా? మామూలు లైట్ వేసిన ఏమైంది? ఫ్రెండ్ లైట్ వేస్తే భయం కదా మాకు. లైట్ ఆఫ్ చేస్తే కదా భయం. అవునురే 3 సార్లు ఆఫ్ చేస్తే అవే పడతా అంటే ఏమి? ఎవరు ఆఫ్ చేశారు? కరెంట్ ఇదే మొలే పడతాయి అవే అంటుంది. అస్సలు లేదు అది మొద్దుది. అంటే ఆ బాబు లే నిజంగానే లేదు. నేను బై మిస్టేక్ గా షర్ట్ మంచి షర్ట్, నాకు ఇష్టమైన షర్ట్ పుడుచు ప్రామిస్ అంటే మంచి షర్ట్. లైట్ ఆఫ్ చేయండి అత్తయ్య, నిద్ర లైట్ ఆఫ్ చేస్తారు. ఏడ్చకపోయి నిన్ను బయట పడేలా గేట్ అవుతలా. మీరిద్దరు పొద్దున్నే చూసుకోండి.
నా కొడుక ఇంకొకసారి ఇట్లా గాన్నకరాలు పడి నేనేం చేశానమ్మా? నేను మొత్తం నార్మల్ గా లైట్ వచ్చి ఆఫ్ లైట్ ఆన్ చేస్తావులే. చేసిన. నేను లైట్ ఆన్ చేసేది కూడా తప్ప, వచ్చి లైట్ ఆన్ చేసినాను అంతే. ఎన్నిసార్లు వేస్తావులే నువ్వు లైట్లు? అంటే ఫస్ట్ వద్దాం లోపలికి అనుకుని లైట్ వేసిన, మళ్ళా కాల్ ఉంటే బయటికి పోయి మాట్లాడకపోయినా, మళ్ళా వచ్చిన లైట్ వేసిన, మళ్ళా ఒక కాల్ వస్తే మాట్లాడక బయటికి పోయినా. నీకు వస్తుంటే మళ్ళా- భయపడాలి లేపించి జామార్కు ఆఫ్ చేపించుకుంటూ మేము భయపడాలా? నేను నీ పెన్లా నేనేం భయపడదు, మిందొచ్చి దాని దొక్కినా కూడా భయపడదు, అది నిద్రపోతానే ఉంటుంది. నేను ఎంత భయపడుకున్నా దడుచుకున్నాను అట్లా, అవంతా కవే లైట్లేంది పడేదని. ఎట్లా పడితే ఇప్పుడు నేను వేసిపోయినానమ్మా. నేను అదే అనుకుంటాడు, ఏందబ్బా లైట్ వేసి కాల్ మాట్లాడొచ్చే లోపల మళ్ళీ లైట్ ఆఫ్ చేస్తున్నదే. అమ్మ చాలా ఉన్నావురా నువ్వు. అమ్మయ్య అమ్మయ్య ఏమో అనుకోని నేను. తల మసాజ్ చేస్తాను. చేస్తాను, మసాజ్ చేస్తాను. బయట తిరిగి వచ్చాను. అమ్మాయిని కలిసి పోయింది. నేనేం చేశానమ్మా? చేస్తావా? నేనేం చేసినప్పుడు చంపుతా కొడుకని. ఇద్దరంతా బాయవని అమ్మ. మాటలు ఆమ్లెట్ వేసిద్దరా? ఆమ్లెట్ వేస్తా. నాకు కాదు, ఆయనకు సర్రు బుర్రని కింద పోతానంట. మళ్ళా ఆమ్లెట్ తింటే ఇంకా ఆడే బాత్రూమ్ లో బకెట్ పెట్టుకుంటాది. సర్రు సర్రు అని కొడతానంట కింద. ఇంకా అమ్మ ఆమ్లెట్ తినమను, 2 బకెట్లు నీళ్ళు పెట్టుకుని ఆడ కూర్చుంటుంది.